నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మనకు రుచికరమైన వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దాం. వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈరోజు ఏం వెరైటీ చేస్తారు రాజు గారు? ఈరోజు ఉల్లిపాయ మడత రొట్టి అండి. ఉల్లిపాయ మడత రొట్టి. ఇది ఏదో మడత కాజలా ఉంటుందా రాజు గారు? అంటే ప్రాసెస్ కొంచెం మనకు అలాగే ఉంటుంది, అంటే కొంచెం మడతలాగా వేసేసి చేసుకుంటాం రొట్టెను. టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి ఉల్లిపాయ మడత రొట్టి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ మడత రొట్టి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బంగాళదుంప 1, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసేసి నీళ్ళతో ఇలా పిండి కలిపేసి పెట్టేసుకోవాలండి. సో కొంచెం ముందుగా చేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇది పక్కన పెట్టేసి స్టఫింగ్ ఒకటి రెడీ చేసుకుంటున్నాం. ఉడికించిన బంగాళదుంప మీద పెట్టేసుకున్నాం. ఓకే. ఇది కొంచెం మనకు బేస్లో హెల్ప్ అవుతుందండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, కొంచెం ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సో కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. అలాగే గరం మసాలా పొడి, ఆమ్చూర్, కొద్దిగా కారం. ఓకే. సో స్టఫింగ్ సరిపడా ఉప్పు, ఫైనల్గా కొత్తిమీర. సో ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. మామూలుగా పరోటాలు అంటే చాలా మంది కూడా కష్టపడతారు కదా, చుట్టడం చాలా మందికి కూడా రాదు. అవును. ఇది మనకు కొంచెం ఆ పరోటా టైప్లోనే ఉంటుంది. ఫోల్డింగ్ అనేది కూడా ఈజీగానే చేసుకోవడం అనేది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనం స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఓకే రాజు గారు. కొద్దిగా పొడిపిండి వేసుకుని సో మీడియం సైజ్ చపాతీలా ఒత్తేసుకోవాలి ముందుగా. సో ఇది 2 సార్లు మనం రోల్ చేసుకుంటామండి. ఓకే. ముందు ఒకసారి ఇలా చేసుకొని స్టఫింగ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మడత అన్నాం కదా. అవును. సో ఫోల్డ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఇంకొకసారి రోల్ చేసాం. సో మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ. ఓకే, అంచులో కొంచెం మనం గ్యాప్ వదిలేసుకుంటాం. ఓకే. మడత. ఓహో. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ రోల్ చేసుకుంటాం. మనకి స్టఫ్డ్ పరోటాలానే ఉంటుంది, కాకపోతే కొంచెం లేయర్స్లో లేయర్స్ లా వచ్చేస్తుంది. మనకు ఆ స్టఫింగ్ అనేది కూడా కొంచెం లేయర్స్ లా వస్తుంది. ఓకే. చాలా మందికి అంటే పరోటాలు చేయడం అలా పెట్టేసి చుట్టుకోవడం కూడా రాదు కదా. అవును. ఈ మెథడ్ లో ట్రై చేయొచ్చు. ఓకే. యూజువల్గా కొంతమందికి చపాతీలు కూడా మామూలుగా ఇలా మడత పెట్టి చేస్తూ ఉంటారు. ఎస్. నెయ్యితో మనం కాల్చుకుని ఫస్ట్ ఒకసారి డైరెక్ట్గానే వేసేసుకొని ఓకే. సో అటువైపు వేగిన తర్వాత టర్న్ చేసుకొని అప్పుడు అక్కడ మనం నెయ్యి అప్లై చేసుకున్నాం. ఓకే. నెయ్యి కానీ వెన్న కానీ ఏం లేకపోతే నూనెతోటైనా మనం కాల్చుకోవచ్చు. సో దీనికి కూడా ఏదైనా లైట్ గ్రేవీ కానీ లేకపోతే పరోటా తిన్నట్టే పెరుగుతో అయినా తీసేసుకోవచ్చు మనం. ఓకే. స్టిక్ ఇస్తారా? క్యారీ అవి చేసుకోవడానికి ఇలాంటివి బాగుంటాయండి.
అయితే ఇంత సైజ్ లో చేసుకుంటే హ్యాపీగా ఒకటి సరిపోతుంది. ఫుల్ అయిపోతుంది, అంటే స్టఫింగ్ కూడా ఉంటుంది కాబట్టి హెవీగా ఉంటుంది. సో కొంచెం మనం చిన్న సైజ్ లో చేసుకోవాలనుకున్నా ఇంకా ముందు రోల్ చేసుకునే చిన్న సైజ్ లో చేసుకుని స్టఫింగ్ కొంచెం తక్కువ పెట్టి చేసుకోవటమే కదా. అంటే మనం చిన్న పిండి ముద్ద తీసుకుంటాం కదా, అది కొంచెం తక్కువ తీసేసుకొని చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇలా ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి బాగుంది. అంటే ఒకవేళ బంగాళదుంప లేకపోయినా ఉట్టి ఉల్లిపాయతో కూడా మనం చేసేసుకోవచ్చు అండి. దాని ప్లేస్ లో మనం అరటికాయ ఉంటే అరటికాయ అన్న చేసేసుకోవచ్చు, లేకపోతే కంద ఉంటే కందనైనా ఉడికిచ్చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే మీల్ మేకర్ ఉంటుంది, కొంచెం నానబెట్టేసి కొంచెం మిక్సీ కొట్టేసిన అంటే ఒక బేస్ లాగానే కదా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే, మొత్తం నెయ్యిలో అలా కొన్ని అలా ఉంటేనే బాగుంటుంది. తక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో పరోటాలు ఇలాంటి రోట్లు కూడా మనం రెగ్యులర్గా చేసుకున్నాం, ఒకసారి చేసుకుంటాం కాబట్టి కొంచెం ఇవన్నీ పడితే కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది. సో అంటే కొంచెం నెయ్యి వేస్ట్ చేసుకోవచ్చు, నేను కొంచెం ఇక్కడ ఎక్కువ వేస్తారు. చిన్న పిల్లలకి ఇచ్చేప్పుడు కొంచెం మనం వేసుకోవచ్చు నెయ్యి అనేది, కొంచెం ఆ మోతాదులో తినిపించాలనుకుంటారు కదా. సో పెద్దవాళ్ళ విషయానికి వచ్చేవారు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. సో బెస్ట్గా ఏంటంటే కొంచెం మనం బ్రష్ లాంటిది సిలికాన్ బ్రష్ పెట్టేసుకుంటే మనకి ఎంత అవసరం అంత ఈవెన్గా కూడా దాన్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే రాజు. మడత రొట్టి కాబట్టి ఇది మనకి రౌండ్ గా రాదనమాట. ఉల్లిపాయ మడత రొట్టి రెడీ అండి. ఉల్లిపాయ మడత రొట్టి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. ఉల్లిపాయ మడత రొట్టి తయారు చేసే విధానం: ముందుగా బంగాళదుంప ఉడికించి ఉంచాలి. గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, గరం మసాలా, ఆమ్చూర్, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. దీనిపై బంగాళదుంప మిశ్రమం సమంగా పరచాలి. దీనిని ఒకవైపు కట్ చేసి త్రిభుజాకారంలో చుట్టుకోవాలి. తర్వాత రొట్టెలా ఒత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, ఉల్లిపాయ మడత రొట్టి రెడీ. ఉల్లిపాయ మడత రొట్టి తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. వావ్, చాలా సాఫ్ట్ గా ఉంది. ఎస్, బాగుంది రాజు గారు. పొటాటో కూడా వేసారు కదా, సో దానివల్ల మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఉల్లిపాయలు కూడా వేగి క్రంచీగా తగులుతూ కొంచెం చాలా బాగుంది. బాగా సాఫ్ట్ గా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. నిద్ర సరిగా పట్టకపోతే ఆరోగ్యం మీద ప్రభావితం అవడమే కాకుండా మనం చేసుకునే రొటీన్ వర్క్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అలాగే ఏ పని మీద మనం దృష్టి పెట్టలేము, ఏకాగ్రత అనేది కుదరదు, ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ప్రతిరోజు వీలైనంత వరకు 7-8 గంటలు నిద్రపోవడం మంచిది. మరి నిద్ర బాగా పట్టడానికి ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు 1 గ్లాస్ తీసుకుని అందులోకి 1 స్పూన్ తేనె కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి ఈరోజు మనకి టేస్టీ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఎలాంటి వంటలు చేస్తారో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? శృతి అండి. శృతి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట నుంచి. కొత్తపేట. ఏం చేస్తుంటారు శృతి? నేను ప్రెసెంట్ యూట్యూబర్ ఇప్పుడు. యూట్యూబర్. ఓ, సో అన్ని వ్లాగ్స్ చేస్తూ ఉంటారా? ఇంటర్వ్యూస్ వ్లాగ్స్ అన్ని. సూపర్. మరి వంటలు బాగా చేస్తూ ఉంటారా? యా, ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్. సో ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? పుదీనా పునుగులు చేస్తున్నాను. పుదీనాతో పునుగులు. ఓకే,
సో మరి పుదీనా పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, పుదీనా 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా శృతి? యా, ఫస్ట్ మైదా తీసుకోవాలి బౌల్లోకి. ఓకే. కర్డ్. సో పెరుగు ఎలా కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది లేకపోతే? పెరుగు పుల్లగా ఉంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ సాల్ట్ వచ్చేసి, ఇది పుదీనా కాబట్టి, పుదీనా పునుగులు కాబట్టి ఇది పుదీనా టేస్ట్ ఫ్లేవర్ కోసం. ఓకే. కొంచెం మిర్చి, నెక్స్ట్ కొంచెం జీలకర్ర, ఓకే. ఆయిల్. కొంచెం ఆయిల్ కూడా వేయాలండి. కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి కొంచెం రెస్టారెంట్ స్టైల్ పునుగులు వస్తాయి అన్నట్టు, బండి మీద దొరుకుతుంటాయి కదా, ఆ టైప్ పునుగుల కోసం ఇది. ఓహో. సో దీనిలో కొంచెం సోడా వేయాలి ఫైనల్ గా. ఓకే. దీంతో ఏంటంటే మంచిగా పొంగుతాయి ఇవి. ఓకే. సో మిశ్రమం రెడీగా ఉంది, దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇంకా మొత్తం మనము పెరుగుతోనే కలుపుకోవాలి. అది పెరుగుతోనే, ఇది మొత్తం ఫ్లేవర్ అంతా దాంతోనే వస్తుంది. ఓకే. సో మంచి మిక్స్ అవ్వాలి ఇది మెయిన్ గా. ఓకే. ఇది ఒక గంటన్నర 2 గంటలు అలా నానితే చాలా బాగుంటుంది. గంటన్నర? ఓ, అయితే మనం ఇప్పుడు కలపగానే ఇమీడియట్ గా వేసుకోకూడదా? వెంటనే వేసుకోవద్దు, కొంచెం మనం బ్రేక్ తీసుకోవాలి. ఓకే. ఓకే. సో అయితే ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం ఇంకా పక్కన పెట్టాలి ఒక గంట. పక్కన పెట్టేసేయాలి. ఓకే. అంటే అప్పుడు కొంచెం ఇది నానితే పొంగుతుంది. మనం సోడా వేసాం కదా, పులుపుకి కూడా కొంతమంది ఎక్కువ పులుపున్న పెరుగు తీసుకుంటే సోడా అవసరం లేదు దీంట్లో. ఓకే. మంచి ఇట్లా దగ్గరికి. సో టెక్నిక్ ఏంటంటే వాళ్ళు బేసిక్ గా ఇలా మిక్స్ చేసుకుంటాం కదా, దానివల్ల మొత్తం మిక్స్ అవుతుంది. ఓకే. ఓకే. కొంచెం టైట్ అయిందంటే మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి, వాటర్ అది యాడ్ చేసుకోకర్లేదు, పెరుగు యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇది 1 hour వెయిట్ చేయాల్సిందేనా? ఇది యాక్చువల్ గా వెయిట్ చేయాలి. నేను ఆల్రెడీ ఇంట్లో నానబెట్టుకొని తీసుకొని వచ్చాను రెడీ చేయడం. సో ఆల్రెడీ ఫర్మెంట్ అయింది, రెడీగా ఉంది. ఫర్మెంట్ రెడీగా ఉంది. ఇది ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఓకే. ఓకే. సో అయితే మనం ఇంకా వేసేసుకోవచ్చు కదా. బాణలి ఆన్ చేసుకొని నూనె రెడీగా ఉంది కదా, ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొంచెం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఓకే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఇది. ఓకే. వేసాక హై చేసుకోవాలి. మనం చిన్న చిన్నగా వేసుకుంటే సో క్వాంటిటీ కూడా మనకి తినడానికి బాగుంది. ఒకటేసారి అన్ని నోట్లో పెట్టుకోవడానికి సూపర్. సో అయితే దీనికి కాంబినేషన్ ఏం బాగుంటుంది? దీనికి టొమాటో చట్నీ, పల్లి చట్నీ, ఇవి చాలా బాగుంటాయి. వేడి వేడిగా అయితే అసలు ఉట్టిది కూడా తినేయచ్చు కదా. అసలు మనకి ఇంకా రైనీ సీజన్ లో వర్షం పడుతుంది, పునుగులు అవి తినాలనిపిస్తుంది, బజ్జీలు పురుగులు, అప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు కూడా. జస్ట్ ఒక 1 hour ముందు రెడీ చేసుకొని కూడా. ఎలాగూ అంటే పిండి రుబ్బుకోవడాలు అలా ఏం లేదు, ఉండదు, మైదానే కాబట్టి మనకి. పెరుగు మరీ పుల్లగా ఉంటే మీరు ఒక 1 hour చాలు. ఓకే. ఇది ఎంత సాగుతే అంత పొంగుతుంది అని అర్థం. ఓ అవును, మనం వేసిన సైజ్ ఆల్రెడీ ఇలా వచ్చేసాయి. యాక్చువల్గా మైసూర్ బోండా ఉంది కదా, ఆ టైప్ అట్లా చిన్న బేబీ అన్నట్టు. అదే బోండా మమ్మీది బేబీయా? సో ఎన్నాళ్ళుగా మీరు ఈ యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తున్నారు శృతి? నేను స్టార్ట్ చేసి జస్ట్ ఒక 5 months అవుతుంది. రీసెంట్ గా మానిటైజేషన్ కూడా అయింది. ఓకే. వంటలు కొంచెం తక్కువ ట్రై చేస్తున్నా, టైమ్స్ అయిపోతుంది కదా. సో ఎక్కువ ఇంటర్వ్యూస్, కామన్ పీపుల్ ఇంటర్వ్యూస్, సెలబ్రిటీస్. ఓకే. ఓకే. ఓ నైస్. ఇది కొంచెం స్పెషల్ గా ఉంటే అలా ట్రై చేద్దామని. ఓకే. కొంచెం. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ వర్క్ చేస్తారు. ఓకే. పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. సో ఏం పేర్లు? పెద్ద పాప పేరు చైత్ర నారాయణి, చిన్నదాని పేరు వెంకట తీర్థ. ఓకే. సో ఏం చదువుతున్నారు? పెద్దది 10th, ఓకే, చిన్నది 6th. ఓ నైస్. సో 2 స్విమ్మర్స్ కూడా. ఓ స్విమ్మింగ్ పంపిస్తున్నాయి 2. ఈ కోవిడ్ లో కొంచెం ఏంటి అంటే యాక్టివిటీస్ ఇలాంటివన్నీ డెవలప్ అయ్యాయి పిల్లలకి. సరిపోతాయి. వావ్, చాలా బాగా పొంగాయి ఇవి. సో ఇవి ఇంకా చక్కగా అటు ఇటు వేగితే మనకి రెడీ. కొంచెం మనం హై పెట్టుకోవాలి. హై పెడదాం. ఓకే. వేసేటప్పుడు మీడియం ఫ్లో, వేయించేటప్పుడు హై చేస్తాం. ఓకే.
ఓకే, మరి మీరు కూడా ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. మరి మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 8008001910 నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. సో అయిపోయినట్టేనా? ఇప్పుడు మనం సిమ్ చేసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ లోకి ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు మంచిగా అయినట్టు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. యా, ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి. ఓకే, రెడీ గీత గారు. పుదీనా పునుగులు. ఏదో మంచి చట్నీ పెట్టినట్టున్నారే. దీనికి జనరల్ గా కాంబినేషన్ పల్లి చట్నీ అండ్ టొమాటో చట్నీ చాలా బాగుంటాయి. సో ఇది పల్లి చట్నీ. సో మరి పుదీనా పునుగులు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పుదీనా పునుగులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పెరుగు, ఉప్పు, పుదీనా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా నూనె, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కనుంచాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పునుగుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా పునుగులు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, క్రిస్పీగా ఉన్నాయి. బాగున్నాయి. ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అంటే పుదీనా అనుకున్నాం కదా, బాగుంది. అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది టోటల్ గా మారిపోతుంది. మనం రెగ్యులర్ గా చేసుకునేదైనా కానీ బాగుందండి. చాలా బాగుంది, చక్కగా, చాలా గుల్లగా, అలా క్రిస్పీగా, సాఫ్ట్ గా. నానబెట్టుకోవడం వల్ల ఆ టేస్ట్ మనకి పఫీగా ఉంటుంది. చాలా బాగుంది. సో మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇంట్లో పాప్కార్న్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నూనెలో కొద్దిగా గరం మసాలా వేసుకుని ఆ తర్వాత పాప్కార్న్ చేసుకున్నట్లయితే పాప్కార్న్ మరింత రుచికరంగా వస్తుంది. సో శృతి, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ ఏం చూపిస్తారు? బీన్స్ ఉల్లికారం. సో మరి బీన్స్ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీన్స్ ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బీన్స్ 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం దీనికి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఉల్లికారం కదా, ఉల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఆవాలు, ఓకే, జీలకర్ర, ఓకే, ఒక 2 ఎండుమిర్చి వేయాలి. ఓకే. మన కారానికి సరిపడా కారం అంతా బేసిక్ గా కారం చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఆప్షనల్ లాగా పెడతాం కారము. వేరే ఉల్లికారం, కారం ఉండదు. ఎండుమిర్చితోనే వస్తుంది స్పైసీ. ఓకే, ఇది వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయలు వేయించక్కర్లేదా? ఉల్లిపాయలు వేయించాలి కొంచెం. ఇది ఓకే, సాట్ అయ్యాక అప్పుడు ఉల్లిపాయలు ఫైనల్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉల్లిపాయలు వేయించాలి. దీంట్లో కావాలి అంటే దీంట్లో పసుపు వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్. మనం మళ్ళీ కరివేపాకులో వేస్తాం కాబట్టి దీంట్లో వేయము. ఓకే, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది. సో బీన్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి. బీన్స్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా అయితే కొంచెం లేతగా ఉంటే అవసరం లేదు. మనము హడావిడిగా అవ్వాలి అంటే అప్పుడు బాయిల్ చేసుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లో. ఓకే, మంచిగా వేగితే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఓకే, ఎక్కువ అవసరం లేదు, క్వాంటిటీని బట్టి. ఇది మొత్తం వేగాక దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఓకే, కొంచెం కలర్ మారుతుంది. అవును. సో మీరు ఈ యూట్యూబ్ చేయకముందు ఏమైనా వర్క్ చేసేవాళ్ళా, లేకపోతే
నేను యాక్చువల్గా జర్నలిజం స్టూడెంట్. Okay. సో మీడియాలో వర్క్ చేసా ఒక 13 years. ఓ సో కొంచెం బ్రేక్ తీసుకొని అగైన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ న్యూస్ ఛానల్ అన్నట్టు. ఓకే ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్. యూట్యూబ్ ఛానల్. ఓ నైస్. సో సరిపోతుందా ఇలా వేగితే? Yeah. కొంచెం వేగాలి. ఇంకెప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం చల్లారితే మిక్సీ చల్లారినాక దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఒక్కసారి మొదలైతే తొందరగా తగ్గదు. దీనికి తోడు బాగా చికాగ్గా ఉండడమే కాకుండా జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. మరి చుండ్రు తగ్గడానికి మనం చాలా రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా ప్రయత్నించండి. అదేంటి అంటే వేప నూనె తీసుకుని కనీసం 15 రోజులు లేదా నెలకు ఒకసారైనా తలకు బాగా అప్లై చేసుకుని తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు త్వరగా తగ్గుతుంది. సో ఇది గ్రైండ్ చేసేద్దామా? దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసేస్తాం. ఓకే. జార్ అక్కడ. ఇదంతా మన మిశ్రమాన్ని మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే. ఇంక ఇందులో కారపొడి ఏమి వేయక్కర్లేదు. దీంట్లో ఏమైంది, ఆ ఎండుమిర్చి ఉంది కదా, ఆ ఫ్లేవర్ సరిపోతుంది. ఓకే. ఒకసారి కలుపుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ పేస్ట్ అవ్వద్దు. ఓకే. అలా కచ్చిపచ్చి ఉంటేనే టేస్ట్ ఉంటుంది మనకి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఓకే. ఆవాలు అండ్ మళ్ళీ ఎండుమిర్చి. సో ఏమి ఇందాక ప్రాసెస్లో యూజ్ చేసామో మళ్ళీ అవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. బీన్స్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, లైట్గా ఉప్పు. ఇందాక దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు బీన్స్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా ఆప్షనల్ ఇది ఉంటుంది. కారపొడి. కారం ఆప్షనల్ ఇది. ఇందులో వేసాం కాబట్టి నేను కూడా లైట్గా వేస్తున్నాను. ఓకే. మన క్వాంటిటీని తగ్గట్టు వేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో కొంచెం మూత పెట్టాలి. సో ఇది కొంచెం మగ్గితే అప్పుడు యా, అదే యాడ్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ పేస్ట్ వేసేసుకోవాలి. ఓకే. వెయిట్ చేద్దాం. ఇది కొంచెం మగ్గిందండి. ఇప్పుడు పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఓకే. మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తాం. చాలా మంది ఇట్లా ఆనియన్ ఎండుమిర్చి ఫ్లేవర్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది కదా. యా. కారం అనేది చాలా అసలు ఉండదు కాబట్టి ఎక్కువ శాతం కొంచెం స్పైసీగా కావాలంటే మనం కొద్దిగా స్పైసీగా చేసుకోవచ్చు. మనం యాడ్ చేసే మసాలాస్ అవి ఉంటాయి. ఓకే. స్ప్రింకిల్ చేయాలి. వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే కొంచెం అది గ్రేవీ అనేది మనకి పర్ఫెక్షన్ ఉంటుంది. కలర్ కూడా వెంటనే చేంజ్ అయింది చూడండి. అవును. ఇది కొంచెం మనం ఒక 10 minutes మగ్గనివ్వాలి. ఓకే. దీంట్లో మన రెగ్యులర్ మసాలాస్ ధనియా పౌడర్, ఓకే. మసాలా, గరం మసాలా. గరం మసాలా. ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తాం, మళ్ళీ ఫైనల్లీ గార్నిష్కి వాడు. ఓకే. ఈ ఫ్లేవర్ దీనికి పడుతుంది. యా. సో ఒక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుందా? ఓకే. ఫైన్ చూద్దామా? యా, మగ్గుతుంది. సరిపోతుంది ఇలా? యా, చాలు. ఆఫ్ చేసేద్దామా? యా. కొత్తిమీరతో ఫైనల్ గార్నిష్. ఓకే. బీన్స్ ఉల్లి కారం రెడీ అండి. ఓకే.
ఓకే, బీన్స్ ఉల్లికారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బీన్స్ ఉల్లికారం తయారు చేసే విధానం. ముందుగా బీన్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బీన్స్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లికారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీన్స్ ఉల్లికారం రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బీన్స్తో బాగుంది. కొంచెం లైట్గా స్పైసీగా, అంటే చాలా తక్కువ చేసుకుంటారు బీన్స్తో. ఏదైనా పొలాల్లో కానీ లేకుంటే మిక్స్డ్ వెజిటేబుల్లో కానీ మామూలుగా అవే ఎక్కువ చేస్తారు. సో ఈ డిష్ బాగుందండి. సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంది. టేస్టీగా వచ్చింది, వెరీ నైస్, బాగా చేశారు. సలాడ్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉడకపెట్టింది మొత్తం తినరు కదా, సో అది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది డైట్ చేసే వాళ్ళకి. యా నైస్. సో యాక్చువల్ గా ఎక్కువ రెసిపీస్ లేనప్పుడు ఇలాంటివి ఏమన్నా సింపుల్ ట్రై చేసుకోవచ్చు. అలాంటి అంటే వెజిటేబుల్ చాలా తక్కువగా యూజ్ చేసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పినట్టుగా కొంచెం లైట్ ఆ పోపు అది కొంచెం ఇది చేసుకుంటే వాటి కరెక్ట్ పర్ఫెక్ట్ గా వేగుతుంటే మనకి టేస్ట్ అనేది కూడా ఈజీగా యాడ్ అవుతుంది. ఎస్. సో థ్యాంక్ యూ శృతి, మంచి టేస్టీ రెసిపీ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ ని మన ఆహారంలో భాగం చేసుకుని ప్రతిరోజు తింటూ ఉండడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ దానిమ్మ రసాన్ని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే రక్తపోటు అనేది అదుపులో ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ స్పెషల్. సీజనల్ స్పెషల్ ఏం చూపిస్తున్నారు రాజు గారు? ఈ రోజు నేను ఇప్పుడు మనకు లీచీ పండ్లు బాగా దొరుకుతున్నాయి కదా, సో వాటితో లీచీ కస్టర్డ్ చేస్తున్నాను. సో మరి లీచీ కస్టర్డ్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. లీచీ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: లీచీ పళ్ళు 1 కప్పు, నానబెట్టిన బాదం పప్పు 1/2 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, కస్టర్డ్ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం పాలు కాచుకుందాం. దీంట్లో సరిపడా పంచదార అండి. ఓకే, ఇది కొంచెం మనకు మరుగు రావాలి. సో లీచి పండు పైన తొక్క తీసేసి లోపల గింజ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఓకే ఓకే. సో ఇది దీంట్లో కొంచెం లైట్గా మనకు పులుపు ఉంటుంది కాబట్టి కస్టర్డ్లో వేసుకుంటేప్పుడు ఎప్పుడైనా మనం కాస్త అది చల్లారిన తర్వాత ఈ ముక్కలు మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. వేడిలో వేస్తే కస్టర్డ్ కూడా మనకు అంటే పాలు విరుగుతాయి కదా, సో కాబట్టి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఓకే. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇక్కడ కాజు, బాదం 2 వాడుతున్నాను. ఈ రెండింటిని కూడా మనం నానబెట్టి పెట్టేసుకున్నాం అంటే కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి. స్టిక్ ఇస్తారా? సో ఇలాగా కస్టర్డ్ పౌడర్ మనం మిక్స్ చేసేసుకున్నాం. ఓకే. సో ఆ పాల క్వాంటిటీకి సరిపడా కొద్దిగా నీళ్ళు ఇస్తారా? సో నీళ్ళతో కానీ లేకపోతే చల్లటి పాలతో కానీ మనం కలిపేసుకోవచ్చు. ఓకే. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. సో సీజనల్గా మనం ఇలా ఫ్రూట్స్ దొరికినప్పుడు మామిడి పండు దొరికితే మామిడి పండుతో, తర్వాత పనస పండులు దొరికినప్పుడు వాటికి అలా చేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ సీజనల్ ఆ ఫ్రూట్ని కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ అంటే డైరెక్ట్గా తినకుండా ఇలాంటి డిష్లు కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైనా మనం మరిగేటప్పుడు వేస్తే ఏంటంటే కస్టర్డ్ పౌడర్ అనేది అప్పుడు ఎలా దగ్గరకు వస్తుంది కదా, సో ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనకు ఎంత పడుతుంది అనేది అప్పుడు తెలుస్తుంది చల్లటి పాలలో వేయకుండా. ఓకే. ఓకే. సో కాబట్టి కస్టర్డ్ అది చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి కదా రాజు? అవునండి.
అంటే ఒక్కొక్కసారి బాగా థిక్ అయిపోతుంది, ఒక్కొక్కసారి పలుచగా అయిపోతుంది. అంటే మనం ఏదన్నా పుడ్డింగ్స్ లాంటి తర్వాత అంటే ట్రైఫల్ పుడ్డింగ్ అలా చేసినప్పుడు కొంచెం గట్టిగా చేసుకుంటాం. అంటే కొద్దిమంది తినే వాళ్ళ బట్టి కూడా ఉంటుంది, వాళ్ళకి కొంచెం లూజ్గా ఉంటే ఇష్టం ఉంటుంది, అంటే పాయసం లాగా. కొద్దిమందికి కొంచెం గట్టిగా ఉండాలి, థిక్గా, అంటే థిక్ సూప్ కన్సిస్టెన్సీ టైప్లో. సో దాన్ని బట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఓకే, సో పాలు మనకు మరుగుతున్నాయి. కొంచెం ఆపేసి పెట్టేసుకుంటే మనకు ఇంకొంచెం థిక్గా కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో మనం ఏ ఫ్రూట్ వేసుకున్నా కస్టర్డ్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ అనేది కంపల్సరీ. ఓకే. వైట్ వెనిలా ఎసెన్స్ అని కొద్దిగా వేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇది కాస్త మనకు చల్లారాలండి. ఓకే రాజు గారు. సో అప్పుడు మనము ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత. ఓకే. యాడ్ చేసిన తర్వాత కూడా కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటేనే మనకి ఇది బాగుంటుంది కస్టర్డ్. ఓకే. ఓకే, కాసేపు ఇలా వదిలేసి ప్లేట్ గార్నిష్ చేసేసుకుందాం. సో కీరా. ఓకే రాజు. రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాం. ఓకే. ఇది ఇలా ఫోల్డ్ చేస్తున్నాం. ఓకే. జస్ట్ అలా సర్కిల్స్ అండి. ఓకే. సో ప్లేట్ కలర్ని బట్టి మనకి సో ఆల్టర్నేట్ స్లైసెస్కి మనం ఈ స్లైసెస్ యాడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే, సో దీని మధ్యలో కస్టర్డ్ కొంచెం చల్లారాలి రాజు గారు. కొంచెం చల్లారాలండి. ఓకే, సో ఇది చల్లారిందండి. కొంచెం దగ్గరికి వచ్చింది కదా మనకు. దీంట్లో మనం నానబెట్టి పెట్టేసుకున్నాం జీడిపప్పు, ఓకే, బాదం పప్పు. ఇది ఆప్షనల్ అండి, డ్రై ఫ్రూట్స్ అనేది ఉంటే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ ఈ ఫ్రూట్తోనే అనుకుంటే ఫ్రూట్తో చేసేసుకోవచ్చు. ఓకే. సో లీచీ. సో లీచీ కొంచెం పేస్ట్ లా కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? ఆ ఫ్లేవర్ మనకు కొంచెం ఎక్కువ తెలియాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి. అది కూడా చల్లారిన తర్వాతే, ఓకే, కస్టర్డ్ చల్లారిన తర్వాత. ఓకే. ఓకే. సో లీచీ ఎసెన్స్ ఏమైనా దొరుకుతుందా రాజు గారు? మనకి దొరుకుతుందండి మనకి మార్కెట్లో. ఓకే. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అలా చేసుకున్నప్పుడు కొద్దిగా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని చుక్కలు యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. ఫుల్ లోడెడ్ గా ఉంది ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తో. సీజనల్ గా దొరికే వాటితో అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కొంతమంది అంటే డైరెక్ట్ అలా తినేస్తూనే ఉంటారు. అవును, బట్ ఇలా కస్టర్డ్ కూడా మనం ట్రై చేయొచ్చు. పైన కొంచెం పిస్తా. ఓకే, సో లీచీ కస్టర్డ్ రెడీ అండి. లీచీ కస్టర్డ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. లీచీ కస్టర్డ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి, దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు, బాదం పప్పు, లీచీ పళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లీచీ కస్టర్డ్ రెడీ. లీచీ కస్టర్డ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, సూపర్ గా ఉంది. లీచీ ఇంకా డ్రై ఫ్రూట్స్ మధ్య మధ్యలో మనం నానబెట్టిన వేసుకున్నాం కదండి,
చాలా బాగుంది చాలా కాంబినేషన్. టేస్టీగా ఉంది అండ్ లైక్ లైట్ స్వీట్నెస్ తో వెరీ తక్కువ ఉంటేనే బాగుంటుంది, అంటే అప్పుడు మనకు ఆ లీచి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా బాగా తెలుస్తుంది. బాగుంది రాజు గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చక్కగా చాలా టేస్టీగా ఉంది ఇలా లీచీతో కస్టర్డ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇంట్లో అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి, కాస్త ప్రశాంతంగా ఉండడానికి మనం రకరకాలుగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే ఫ్లవర్ వేజెస్ లో అందంగా ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. ఫ్లవర్ వాస్ లో వాటర్ తో పాటు ఒక రాగి నాణెం కూడా వేసి ఉంచినట్లయితే అందులో ఉన్నటువంటి పువ్వులు చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. ఉల్లిపాయ మడత రోటీ, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ. సో ఉల్లిపాయలో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో కూడా మనకి మెగ్నీషియం కానివ్వండి, మ్యాంగనీస్ ఇలాంటి మినరల్స్ అనేది కూడా ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా ఈ ఆనియన్స్ అనేది కూడా మన మజిల్స్ లో మనకి రికవరీ కోసం కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. గోధుమ పిండి, సో గోధుమ పిండిలో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే మనకి పిండి పదార్థాలతో పాటు సమానంగా ప్రోటీన్ అనేది కూడా లభిస్తుంది. సో ఎప్పుడైనా గోధుమ పిండి అనేది మనం హోల్ వీట్ ఆటా అని తీసుకుంటే మనకి దాంట్లో ఉన్న పోషక విలువలు అనేవి లభిస్తాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది అందరూ ట్రై చేసుకోవచ్చు. పుదీనా పునుగులు, దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి పుదీనా. సో పుదీనా అనేది ఒక మంచి డిటాక్సిఫైన్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ లీవ్స్ వల్ల మనం ఎప్పుడైనా జ్యూస్ లాగా కానివ్వండి, ఏదైనా కుకింగ్ లో పేస్ట్ లాగా యాడ్ చేసుకున్నప్పుడు వాటిలో ఉన్న కాల్షియం కానివ్వండి, ఆ జ్యూసెస్ వల్ల మన లివర్ కానివ్వండి అనేది డిటాక్సిఫికేషన్ మోడ్ లోకి వెళ్తుంది. మైదా, సో మైదాలో కూడా మనకి ఎక్కువగా లభించేది పిండి పదార్థాలు. సో వీటిలో ఎలాంటి పోషక విలువలు ఉండవు కాబట్టి సో మైదా అనేది మన ఆహారంలో డైట్ లో ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. పెరుగు, సో పెరుగులో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ తో పాటు మంచి బ్యాక్టీరియా అనేది లభిస్తుంది. వీటిని మనం ప్రోబయోటిక్స్ అంటాం. సో ఇలాంటి బ్యాక్టీరియా ఫుడ్స్ అనేది మనం రోజు కనుక తీసుకున్నట్లయితే మన ఇంటెస్టైన్ లో మన మంచి బ్యాక్టీరియా అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల మనకి ఎలాంటి యాసిడ్ రిఫ్లెక్స్, అసిడిటీ, ఈ బర్నింగ్ కానివ్వండి, ఛాతీలో మంట, బ్లోటింగ్ అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది కూడా హెల్దీ కాబట్టి అందరూ ట్రై చేసుకోవచ్చు. లీచీ కస్టర్డ్, దీంట్లో మెయిన్ వచ్చేసి లీచీ. సో లీచీ అనగానే మనకి దీంట్లో ఎక్కువ గుర్తొచ్చేది ఎక్కువ వాటర్ కంటెంట్. సో మంచి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది కూడా పవర్ ప్యాక్డ్ గా ఉంటాయి. ముఖ్యంగా మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది మనకి లీచీలో లభిస్తాయి అన్నమాట. సో మన బాడీలో ఏదైనా పని డైజెషన్ కానీ అన్నిట్లో మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ తోనే అవుతుంది. సో అవి ఎక్కువగా ఉంటాయి. అంతో పాటు మనకి ఫైబర్ కంటెంట్ అనేది కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. కస్టర్డ్ పౌడర్, సో కస్టర్డ్ పౌడర్ లో కూడా మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేది లభిస్తాయి. సో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఒక ప్రాసెస్డ్ పౌడర్ కాబట్టి సో ఇలాంటి పోషక విలువలు అంటే మనకి విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ అలాంటివి ఏమీ లభించవు. పాలు, సో పాలల్లో మనకి కాంబినేషన్ గా మనకి సమానంగా మాంసకృతులు, మనకి మంచి కొవ్వు పదార్థం, మనకి పిండి పదార్థాలు అనేది కాకుండా మనకి ముఖ్యంగా కాల్షియం కంటెంట్, ఫాస్ఫరస్ అనేవి కూడా లభిస్తాయి. పంచదార, సో పంచదారలో కూడా మనకి ఎక్కువగా చక్కెరలో మనకి ఏమి క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. మనకి ఎలాంటి పోషక విలువలు లభించవు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ లీచీ కస్టర్డ్ అనేది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి సో దీంట్లో కూడా మనకి ఇవన్నీ షుగర్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన పోర్షన్ సైజ్ అనేది చూసి తీసుకోవాలి. బీన్స్, ఉల్లి కారం, దీంట్లో మెయినింగ్ వచ్చేసి బీన్స్. సో బీన్స్ లో మనకి ఎక్కువగా లభించేది ఫైబర్ కంటెంట్. సో దీంట్లో కూడా మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ తో పాటు మనకి ఎక్కువగా లభించేది మెగ్నీషియం కానివ్వండి, కార్బోహైడ్రేట్స్, వీటిలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి సో బీన్స్ అనేది ఒక మంచి వెజిటేబుల్. ఉల్లిపాయ, సో ఉల్లిపాయలో మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియం కంటెంట్ తో పాటు మనకి దీంట్లో ఒకలాంటి యాసిడ్ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మన ఫుడ్ అనేది మంచి ఈజీగా డైజెషన్ అవ్వడానికి సహాయపడుతుంది. ఎండు మిరపకాయలు, సో ఎండు మిరపకాయల్లో మనకి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మన మెటబాలిజం అంటే మన జీవక్రియ అనేది పెంచడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి, సో వెల్లుల్లి రెబ్బల్లో మనకి మెయిన్ గా యూజ్ అయ్యేది బీపీ కోసం. సో హై బ్లడ్ ప్రెషర్ తో ఎవరైతే బాధపడే వాళ్ళు ఉంటారో ఇలాంటి బీపీకి మనం వెల్లుల్లి రెబ్బలు అనేది ఒక మంచి రెమెడీగా చూసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు, కానీ కాఫీ తాగిన తర్వాత ఆకలి మందం చేస్తుందని, కడుపులో మంటగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు కాఫీ తాగడానికి ఒక గంట ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగి ఆ తర్వాత కనుక కాఫీ తాగినట్లయితే కడుపులో మంట కానీ ఆకలి మందం కానీ ఉండవు. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.